మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు ఇలా ప్లాన్ చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నేను జానకిని ఎక్కడ దాచి ఉంచానో అక్కడే ఉంచాను. అక్కడి నుంచి అసలు ఎక్కడికి కూడా షిఫ్ట్ చేయలేదు. రేయ్, ఇప్పుడు నువ్వు జానకమ్మ ఎక్కడుందో చెప్పకపోతే నీ బుర్ర పుచ్చకాయలా పేలిపోతుంది. ఏరా ఏరా చంపేస్తావా? రేయ్, ఇక్కడ కూడా మీ అమ్మలాగే నేను సీసీ కెమెరాలు పెట్టాను రా. అదుగో 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 అదుగో. రేయ్, ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది, నువ్వు చేసే నేరాలతో సహా. అవి మీకెవరికి కనిపించవులే గాని ఏరా నా బ్లడ్ రిలేషను నన్ను నువ్వు చంపేస్తావా? రేయ్, చంపేరా చంపేరా చంపేరా. రాజశేఖర్, నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేది నా కొడుకు చేసేది మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు చేసిందంతా కూడా రికార్డ్ అయ్యింది. నీ ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది. yes of course. అయితే ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి కోర్టులో పెట్టి నీ సీసీ కెమెరాల ఫుటేజ్ తోనే నీ పెరోల్ క్యాన్సిల్ చేయిస్తాను. ఏరా ఏరా నా బ్లడ్, నేను ఎంత ప్లానింగ్ చేసుకున్నాను అంటే నువ్వొచ్చి నన్ను అరెస్ట్ చేస్తే నా పెరోల్ క్యాన్సిల్ అవుతుందని తెలియదేట్రా నాకు? పెరోల్ క్యాన్సిల్ చేయిస్తాడంట పెరోలు. అప్పుడు నాతో పాటు ఇదిగో మీ అమ్మ కూడా మనిషిని మార్చిన కేసులో అరెస్ట్ అవుతుందిరా నా జ్యేష్ఠ పుత్ర. అమ్మా, అసలు వీడిని అరెస్ట్ చేయించడం, జైల్లో పెట్టడం ఇవన్నీ ఎందుకమ్మా? గవర్నమెంట్కి ఎక్స్ట్రా ఖర్చు, ఎక్స్ట్రా బర్డెన్. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినట్టే చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లి దారిలో ఈ కొండ దాటేలోపు వేసేస్తే పనైపోతుంది. నన్ను నన్ను లేపేస్తావా? అమ్మా, నువ్వు చెప్పమ్మా. వీడిని లేపేస్తే మన లిస్ట్లో ఒకడు తగ్గుతాడు. తర్వాత నేను సిటీ మొత్తం సర్చ్ చేసి జానకమ్మ ఎక్కడుందో కనిపెట్టి తీసుకొస్తాను. రే, నన్ను చంపేస్తావా? కనిపెట్టేస్తావా? వీడు నన్ను చంపేసి వీడి పిన్నిని కనిపెట్టేస్తాడంట. రాజశేఖర్, ఇప్పుడు జానకి మా కళ్ళ కనబడకపోతే వెళ్లే దారిలో నేను నిన్ను చంపేస్తాను. అబ్బా, నువ్వు కూడా నన్ను చంపేస్తావా? జానకిని చూపించకపోతే నన్ను చంపేస్తావా? చంపేయ్, నన్ను చంపేయ్ దుర్గా. నీ చేతిలో చచ్చిపోవడం కంటే నాకంతకన్నా కావాల్సిందేముంది? అయినా కాకపోతే నువ్వు నన్ను చంపేసిన వెంటనే వెంటనే అంటే మరి 1 సెకండ్ లోపే కాదు, కొంచెం టైం గ్యాప్ లో, ఒక 1 మినిట్ లోపు నా టెన్లో నా మనుషులు ఆ జానకిని చంపేస్తారు. నీకందుకు ఓకేనా? ఎలారా, ఎలా షూట్ చేస్తావు? బయటంతా యారాడ అడవి, ఇక్కడ నువ్వు తప్ప పిట్ట మనిషి కూడా లేడు. నిన్నేసేస్తే ఆ విషయం ప్రూవ్ చేయడానికి ఒక్క సాక్షి కూడా లేడు. న్యూస్ అడవి దాటి నీ వాళ్ళకి చేరడం చాలా చాలా కష్టం. ఈలోపే నేను జానకమ్మ ఉన్న చోటికి చేరిపోతాను. అమ్మని సేవ్ చేసేస్తాను. ఇక్కడ సీసీ ఫుటేజ్ అరెస్ట్ చేసేస్తాను. ఓహో, ఇప్పుడు నువ్వు అలా అంటావా? అయ్యో, నాకు తెలీదురా. నిజంగా నువ్వు ఈ మాట అంటావని నాకు తెలీదు. నాకు బాగా తెలుసు. అందుకే నేను ఈ సీసీ కెమెరాల లైవ్ కనెక్షన్ నా రౌడీల ఫోన్లకి ఇచ్చేశాను. ఏం దుర్గా, నమ్మకం లేదా? ఎరా, పోనీ నీకో శాంపిల్ చూపించనా? శాంపిల్ చూపించనా? చూపిస్తా.
జానకి నా ప్రాణం పోతే నాకేం పెద్దగా నష్టం లేదు. మరి జానకి ప్రాణం పోతే నీకేం నష్టం లేదా? ఏం దుర్గా మరి అంత షాక్ అయిపోయి చూస్తున్నారు? వీళ్ళకు మరి మూర్ఖులు. అరే స్వామి భక్తి ఉండొచ్చు, నేనేం చెప్తే వీళ్ళు అదే ఫాలో అయిపోతారు. కొంచెం కూడా సొంత బుర్రే వాడరు. ఏమే సుగుణ, నేను చెప్పింది చెప్పినట్టే చేస్తే ఎలాగే? వీళ్ళు నాకు గన్ పెట్టారని నువ్వు కూడా సేమ్ అదే ప్లేస్ లో కత్తి పెడతావా? ఇక్కడ నాకేదైనా అయితే అక్కడ క్షణం కూడా ఆగకుండా దాన్ని వేసేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రోజు నుంచి దుర్గా అండర్లో ఉన్న ద్వారక ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, మొత్తం అందరూ ఈ దుర్గ చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నడుచుకోకపోతే అక్కడ కథ మారిపోతుంది. సుఖంగా ఉన్న జానకి అది నిజమైన కష్టాలు పడుతుంది. దుర్గా నీకిది ఓకేనా? ఏంటి దుర్గా నీ కళ్ళల్లో ఇంకా నమ్మకం కనపడుతుంది? అంటే నీకింకా నమ్మకం ఉందా ఆ జానకి దొరుకుతుందని? అంటే నీ చేయి మళ్ళీ పైకి వస్తుందని? దొరుకుతుంది రాజశేఖర్. జానకి దొరుకుతుంది, పట్టుకుంటాను. నువ్వు చెప్పినట్టే అందరికంటే కూడా నా గురించి నీకు బాగా తెలుసు కదా. జానకిని అడ్డం పెట్టుకుని నిన్ను శాశ్వతంగా జైల్లో పెట్టిస్తాను. ఇది ఖాయం, ఇది గుర్తుపెట్టుకో. అయితే ఇంకెందుకు లేటు? ఎందుకు లేటు? వెళ్ళు, ఈ నా బ్లడ్ గాడిని తీసుకుని వెళ్ళి మళ్ళీ వెతకడం మొదలు పెట్టు. ఆ జానకి దొరికితే నన్ను చిత్తకొట్టు, చెట్టుకి వేలాడగట్టు, వద్దనుకుంటే జైలు లోపల పెట్టు. అదే జరుగుతుంది. ద్వారకా పద. వెళ్ళు. దొరుకుతుంది, నువ్వు పట్టుకుంటావా? పట్టుకోలేవు దుర్గా. జానకిని నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. అది దొరకనివ్వను.